హలో అండి, వెల్కమ్ టు మన హోమ్ కుకింగ్. మా దగ్గర వెంకటేశ్వర స్వామి గుళ్ళో ప్రతి శనివారం ఆవపెట్టిన పులిహార ప్రసాదంగా ఇస్తారు. అది అమృతంలా ఉంటుంది. ఈరోజు ఆ స్పెషల్ ఆవపెట్టిన పులిహారను ఎలా చేయాలో చూద్దాం. పులిహార కోసం రైస్ కుక్కర్లో కుక్ చేస్తేనే అన్నం పొడి పొడిగా ఉండి పులిహారకి సరిగ్గా ఉంటుంది. ప్రెషర్ కుక్కర్లో అయితే కొంచెం పేస్ట్లా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. పులిహార కోసం ఉడికించే అన్నంలో ముందుగానే పసుపు వేసి ఉడికించుకోవచ్చు. అప్పుడు పసుపు ఈవెన్గా అంతా పడుతుంది. ముందుగా ఒక కప్పు రైస్కి 1 టీ స్పూన్ ఆవాలు ప్యాన్లో వేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని జస్ట్ 1 మినిట్ ఫ్రై చేయండి. ఆవాలు త్వరగా మాడిపోతాయి, జాగ్రత్త. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను, సో 2 స్పూన్స్ ఆవాలు డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఆవాలు చల్లారాక పొడి చేసుకోవాలి. 2 స్పూన్స్ ఆవాలు చిన్న మిక్సీ జార్లో వేసినా కూడా బాగా గ్రైండ్ అవ్వవు. సో చిన్న రోలు ఉంటే దాంట్లో నూరుకోవడం బెటర్, అప్పుడు బాగా పొడవుతుంది. అదే ఎక్కువ క్వాంటిటీ ఉంటే మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంత చిన్న అల్లాన్ని, ఇదిగోండి, ఇది అరౌండ్ 3 ఇంచెస్ ఉంటుందండి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకుందాం పేస్ట్లా. నేను పులిహార కోసం చింతపండు పేస్ట్ని ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఈ చింతపండు పేస్ట్లో కొంచెం బెల్లం కలుపుకొని పెట్టుకుంటే వేడన్నంలో త్వరగా కరుగుతుంది. అవునండి, మీరు విన్నది నిజమే. ఆవపెట్టిన పులిహారకి బెల్లం చాలా ఇంపార్టెంట్. బెల్లం ఆవపిండి ఘాటుని, ఫ్లేవర్ని, చింతపండు పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. ఇదిగోండి, 2 కప్స్ రైస్కి ఇంత బెల్లం పడుతుంది. ఇది అరౌండ్ 75 గ్రామ్స్ ఉండొచ్చు. ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఉడికిన అన్నంలో ఇలా ఒక హోల్ చేసి మనం చేసుకున్న ఆవపిండిని ఇంకా అల్లం పేస్ట్ని దీంట్లో పెట్టి ఇలా వేడన్నంతో కప్పేద్దాం. అప్పుడు అన్నం వేడికి అల్లము ఆవపిండి కొంచెం మగ్గుతాయి. ఇప్పుడు రైస్లో కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుందాం. అప్పుడు పులిహోర కలిపేటప్పుడు రైస్ విరిగిపోకుండా ఉంటుంది. ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆవపిండి, అల్లం పేస్ట్ ఇంకా ఆయిల్ మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు పులిహార కోసం ఉడికించుకున్న రైస్లో చింతపండు పేస్ట్, సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. 2 కప్స్ రైస్కి నాకు అరౌండ్ 5 స్పూన్స్ ఫుల్ చింతపండు పేస్ట్ పట్టింది. ఇంకా ఉప్పు మీ రుచికి సరిపడినంత వేసుకోండి. మనం చింతపండు పులిహార కోసం ఎంతైతే చింతపండు ఇంకా ఉప్పు యూజ్ చేస్తామో అదే క్వాంటిటీలో ఈ ఆవపెట్టిన పులిహారకు కూడా అవసరం అవుతాయి. ఇప్పుడు తిరగమాత కోసం ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె, ఇంకా 2 బిగ్ స్పూన్స్ నెయ్యి ఆర్ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని వేడి చేసుకుందాం. అవునండి, మీరు విన్నది నిజమే, నెయ్యి వేసుకోవాలి. ఆవపెట్టిన పులిహారకి నెయ్యి వేసుకుంటేనే ఆ కమ్మదనం వస్తుంది. నెయ్యి వేడయ్యాక ముందుగా వేరుశనగ పప్పుల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చాలా సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేయించుకుందాం. ఇదిగోండి ఇలా. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి బయటకు తీసి తిరగమాత కోసం ఆవాలు, పచ్చిశనగపప్పు కొంచెం వేడైన తర్వాత మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిరగమాతని నెమ్మదిగా కాల్చుకుందాం. తిరగమాత బాగా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం అల్లం పేస్ట్, ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, అది నేను ఒక చిటికెడు తీసి పక్కన పెట్టాను. అది ఇప్పుడు తిరగమాతలో వేస్తున్నాను. ఇంకా కొత్తిమీర వేసుకొని తిరగమాతని రైస్లో వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకుందాం. తిరగమాతలో 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకుందాం. ఇంగువ ఆఖరిలో వేసుకోవాలి. ఇప్పుడు తిరగమాతని ఒకసారి బాగా కలుపుకొని రైస్లో వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకుందాం. కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపాలండి. గబగబా గట్టిగా కలిపేస్తే అన్నం పేస్ట్ అయిపోతుంది. ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు, పులుపు ఏమైనా సరిపోకపోతే కొంచెం చింతపండు పేస్టు, ఉప్పు వేసుకొని కలుపుకుందాం. అంతా బాగా కలుపుకున్నాక చివరిగా అలవాటు ప్రకారం వేసుకుంటే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. ఆఖరిలో మనం ఇందాక వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా వేరుశనగ పప్పులు, వాటిని కూడా వేసుకుందాం. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు, పులుపు తగ్గినట్టు అనిపించిందండి. అందుకని నేను 1 స్పూన్ చింతపండు పేస్ట్ ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకున్నాను.
అంతేనండి, అమృతం లాంటి గుళ్ళో ఇచ్చే ఆవపెట్టిన పులిహోర రెడీ అయినట్టే. ఇది ఒక గంట తర్వాత తింటే అన్నీ రైస్కి బాగా పట్టి ఇంకా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చిందా? బాగుంటుందండి. మహాశివరాత్రి వస్తుంది కదా దగ్గరలో. ఆ రోజు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు మన హోమ్ కుకింగ్. బాయ్.